కోరుకుంటూ ఇవాంటి రెసిపీ వచ్చేసి షాక్ అవ్వకండి, బోడ కాకరకాయ చేస్తున్నాను. బోడ కాకరకాయ అంటే బాగా అనుకోవాకండి, వరంగల్లో దీన్ని బోడ కాకరకాయ అని పిలుస్తారు. సో పెద్ద కాకరకాయ చిన్న కాకరకాయ ఉంటుంది కదండి, దీన్ని మేము వరంగల్లో మా అమ్మ ఏం చెప్పిందో అదే కదా, బోడ కాకరకాయ అని చెప్పింది. మేము అది కూడా ఫాలో అయిపోతున్నాం. సో ముందుగానైతే స్టవ్ వెలిగించుకుంటున్నానండి. నేను ముందుగానే బోడ కాకరకాయ బాయిల్ చేసి లోపల సీడ్స్ ఉంటాయండి, అది తీసి జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తాయి అన్నమాట, పెద్దగా ఏమీ లేదు. సో చూడండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరజ చెన్నేటి వ్లాగ్స్ అండి. సారీ నీరు చెన్నేటి వ్లాగ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. చూడండి, ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసే విధానం ఎలా ఉంటుందో. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. బోడ కాకరకాయ ఎంత అని అనుకుంటుంది అంటే మీ ఊళ్ళో మీరేమంటారో కింద కామెంట్స్లో పెట్టండి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆనియన్, మిర్చి, పుదీనా, ప్రస్తుతానికి మెంతికూర లేదని స్కిప్ చేసేసాను. బ్రౌన్ వచ్చాయండి. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ ఆఫ్ వేసుకొని అండి. అది కూడా 1 స్పూను. కొన్ని సీడ్స్ తీసిన బోడ కాకరకాయ చూడండి. పెద్దగా ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది బాయిల్ అనేది చాలా మెత్తగా అయిపోయి ఉంటాయి. సో కొంచెం ఒక 5 minutes సిమ్లో పెట్టేసి అలా చెప్పేసారంటే సరిపోతుంది. ఇలా ట్రై చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదండి. ఒక్క లైక్ కొంత ఏమంటారు, ఆమెకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చెన్నేటి యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తగా నేను స్టార్ట్ చేశాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇవాంటి రెసిపీ వచ్చేసి అయితే బోడ కాకరకాయ చూడండి, నా స్టైల్లో నేను చేస్తున్నాను, మీకు చాలా నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. స్పూన్స్ వేసుకుంటున్నాను కారం అండ్ 1 స్పూన్ ఉప్పు అండి. ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను, 2 టమాటాలు. ఉప్పు కారం వేసుకున్నాక 2 టమాటాలు అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక ఇవి ఎలాగో ఉడికిపోయినవి ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది, చెప్పండి కదండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి. కొంచెం గరం మసాలా వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. అంటే అవసరం అనుకున్న వాళ్ళు వేసుకోండి, అవసరం లేదనుకున్న వాళ్ళు వేసుకోకండి, కానీ వేసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది. నేను వేస్తాను, వేసుకోండి మీరు కూడా, బాగుంటుంది. బోడ కాకరకాయ రెసిపీ ఎలా ఉందో తిని చూసి కామెంట్లో పెట్టండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.